రేయ్, నువ్వెంతకాలం చెప్తుంటే ఏమనుకున్నాను కానీ నిజంగా చాలా అద్భుతంగా పాడిందిరా. అక్షిత, సూపర్గా పాడావు. అక్షిత, అసలు నువ్వేనా ఈ పాట పాడింది? నీ ముందే కదా పాడాను, నీకా డౌట్ ఎందుకు వచ్చింది? ఏం లేదు, ఎంత బాగా పాడావో తెలుసా? ఈ పాట కాని మన పెద్దమ్మ కాని వినిందంటే ఎంత మెచ్చుకుంటుందో తెలుసా? చరణ్, నువ్వు రికార్డ్ చేసావు కదా, ఆ పాటని నాకు కొంచెం పంపించవా? సాయంత్రం ఆ పాటని మా పెద్దమ్మకి వినిపిస్తాను. ఏం అక్కర్లేదు చరణ్, నేను పాడిన పాటని మా పెద్దమ్మేమీ వినాల్సిన అవసరం లేదు. అదేంటి, ఆవిడ పెద్ద సింగర్ కదా, నీ పాట వింటే ఆవిడ కూడా నువ్వు చాలా గొప్ప సింగర్ అవుతావని అనుకుంటుంది కదా. ఏ నాటికైనా నేను గొప్ప సింగర్ని అవుతాననే నమ్మకం నాకుంది, చరణ్కి కూడా ఉంది. మాకది చాలు, ఇంకెవరి సర్టిఫికెట్లు నాకు అవసరం లేదు. ఓకే అక్షిత, నిజంగా నీ గొంతు, నీ పాట నన్ను చాలా మాయ చేస్తున్నాయి. అంటే నువ్వు అభిమానించేది ఆ గొంతునా, అక్షితనా? అక్షిత అంటే అభిమానం ఉంది, కానీ ఆ వాయిస్కే నా ఫస్ట్ ప్రిఫరెన్స్. శరణ్ అభిమానిస్తుంది అక్షితని కాదు, తన గొంతుని, అంటే నన్ను. కదా అదే, వాడు దొరుకుంటే బాగుండేది కదా అని ఆలోచిస్తున్నానంతే. అది మీ ఇద్దరికి వేరేలా కనిపిస్తుంది. చూడు, ఎవరు నమ్మినా నమ్మకపోయినా మా గుండమ్మ కూతురు, ఈ ఇంటి వారసురాలు త్వరలోనే ఈ ఇంట్లో అడుగు పెడుతుంది. నా మనవరాలు ఎత్తుకుపోయినవాడు సప్త సముద్రాల అవతల ఉన్నా సరే వాడి జుట్టు పట్టుకుని గుండమ్మ ఈడ్చుకుని తీసుకొస్తుందన్న నమ్మకం నాకుంది. ఖచ్చితంగా వాడు దొరుకుతాడత్తయ్య. దాంతో నా కూతురు ఎవరో తెలిసిపోతుంది. వాడు ఎందుకు ఈ పని చేశాడో కూడా తెలిసిపోతుంది. డబ్బుల కోసమా లేక దేనికోసమా అనేది అప్పుడు చెప్తాడు. ఇప్పుడు వాడి ఫోన్ కూడా కనబట్లేదు. అసలు వాడు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో ఎలా తెలుసుకోవాలి? నువ్వు నా రికార్డ్స్ రాసావా? ఇదిగో. నువ్వైతే రికార్డ్స్ రాయమంటున్నావు, పల్లవి వద్దంటుంది. ఇలా దొంగతనంగా రికార్డ్స్ రాయడం పల్లవికి తెలిస్తే ఏం చేస్తుంది? నీకెప్పుడైనా మనీ పరంగా డబ్బులు అవసరమైతే నేనే కదా హెల్ప్ చేస్తుంది. ఫ్రెండ్స్ అన్నాక ఒకరికొకరు ఎలాంటి హెల్ప్ చేసుకోవాలి. అదేం లేదు సార్, నేను నిజంగానే కంప్లీట్ చేశాను. అవును సార్, అక్షిత చెప్తుంది నిజమే. తను రికార్డ్స్ రాసింది, కానీ నేనే ఆ పేపర్స్ ని చించేశాను. వాట్? తను రాసిన రికార్డ్స్ ని చింపేశావా? వై? నిజంగా తను రాసుంటే ఆ పని చేయడం తప్పు సార్. కానీ తన రికార్డ్స్ ని తను రాయకుండా అదిగో ఆ రాముని బెదిరించి రాయించింది. తను
రాయకుండా క్లెవర్ స్టూడెంట్స్ తో రాయించి అలా పెట్టొచ్చా సార్? అది కరెక్టేనా? రాము, పల్లవి చెప్తుంది నిజమేనా? నువ్వు అక్షిత రికార్డ్స్ రాసావా? సారీ సార్. షడప్. ఒకళ్ళ రికార్డ్స్ నువ్వు రాయడం తప్పని తెలీదా? ఏ అక్షిత, నీ రికార్డ్స్ నువ్వు రాసుకోవడానికి కూడా టైం సరిపోలేదా నీకు? అమాయకుని చేసి రాముని బెదిరించి నీ రికార్డ్స్ రాయించుకుంటావా? బుద్ధి లేదా నీకు? నీకు చదువు మీద అంత ఇంట్రెస్ట్ లేకపోతే కాలేజీ మానేసి ఇంట్లో కూర్చో. ఇలాంటి వెధవ వేషాలేసి మిగతా స్టూడెంట్స్ని చెడగొట్టొద్దు. క్లాస్ అయ్యేంత వరకు నిలబడే ఉండు. వెళ్ళి నుంచో. రామో, దిస్ ఈజ్ ఫైనల్ వార్నింగ్ ఫర్ యూ. ఓకే సార్. మీ ఇద్దరు కూర్చోండి. నువ్వు మాత్రం నుంచోనే ఉండు.